మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. మనందరికీ తెలిసిన ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. ఉదయాన్నే లేవాలి అనుకుంటాం, కానీ కాని లేవం. అవును, ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని మొదలు పెడతాం. 2 రోజులకే ఆపేస్తాం. మనందరిలోనూ శక్తి ఉంటుంది, కానీ కొందరు మాత్రమే అసాధారణమైన పట్టుదలను ఎలా ప్రదర్శించగలుగుతారు? అవును. వాళ్ళ దగ్గర మన దగ్గర లేని రహస్యమేమైనా ఉందా? ఈ రోజు మనం చర్చిస్తున్న అంశం సరిగ్గా దీని గురించే. ఇది శారీరక శక్తి కాదు, మనల్ని నడిపించే ఒక మానసిక శక్తి. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. మన దగ్గరున్న ఈ ఆధారాలు ఆ రహస్యాన్ని వీర్య అని పిలుస్తున్నాయి. వీర్య. అవును, ఇది కేవలం శక్తి కాదు, ఒక రకమైన ఆధ్యాత్మిక సామర్థ్యం. ఆధ్యాత్మికం అనగానే ఏదో మతపరమైన విషయం అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడ దాని అర్థం అది కాదు. ఇక్కడ దాని అర్థం మన మనస్సు యొక్క లోతైన సామర్థ్యాలకు సంబంధించింది. మనం రోజువారీ పనులకు ఉపయోగించే శక్తికి, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన ఈ మానసిక పట్టుదలకు మధ్య ఉన్న తేడా ఏమిటో చూద్దాం. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఈ వీర్య అంటే ఏమిటి? ఇది కేవలం బలం కాదు కదా? కాదు. ఈ ఆధారాలు దీన్ని మానసిక పట్టుదల మరియు నిబద్ధత అని వివరిస్తున్నాయి. ఒక పని పూర్తయ్యే వరకు మనల్ని వెనక్కి తగ్గకుండా ముందుకు నడిపించే ఒక అంతర్గత చోదక శక్తిలాంటిది. అవును. ఇది సంకల్ప బలానికి చాలా దగ్గరగా అనిపిస్తోంది. అవును. ఇది సంకల్ప బలమే, కాని అంతకంటే ఒక మెట్టు పైన ఉంటుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ శక్తి మన మనస్సును శాసించడం ప్రారంభించినప్పుడు, శాసించడమా? అవును, అప్పుడు దాన్ని ఒక ఇంద్రియం లేదా పాలించే శక్తిగా పరిగణిస్తారు. అంటే సాధారణంగా మన భావోద్వేగాలు మనల్ని శాసిస్తాయి. నిజమే. కోపమొస్తే అరుస్తాం, బాధ కలిగితే కుంగిపోతాం. కరెక్ట్. కాని వీర్య ఒక పాలించే శక్తిగా మారినప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. అంటే మనస్సు భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా మారుతుందని అంటారా? ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది. కరెక్ట్. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఉదాహరణకు, నేను రేపట్నుండి ఉదయాన్నే వ్యాయామం చెయ్యాలి అనుకోవటం ఒక సాధారణ ఆలోచన. మనందరం అనుకుంటాం. అవును. కానీ ప్రతి ఉదయం 5 గంటలకు అలారం మోగినప్పుడు మన మెదడు 100 కారణాలు చెప్తుంది. నిన్న సరిగ్గా నిద్రపోలేదు. బయట చలిగా ఉంది. ఒక్క 5 నిమిషాలు. సరిగ్గా అవే. ఆ కారణాలన్నింటినీ పక్కన పెట్టి, నిద్రను జయించి, మంచం దిగి, అనుకున్న పని చేసేలా చేసే మానసిక బలమే వీర్య. అది మన మనసులో ఉన్న మంచి ఆలోచనలకు, వాటిని ఆచరణలో పెట్టడానికి మధ్య ఉన్న వారధి లాంటిది. ఆ క్షణంలో మనసును మనమే శాసిస్తున్నాం. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే శక్తి అనగానే మంచి చెడు రెండూ ఉంటాయి కదా? ఒక దొంగతనం చేయడానికి కూడా చాలా పట్టుదల, ప్రణాళిక, శక్తి అవసరం. అవసరం. దాన్ని కూడా వీర్య అనుచ్చా? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఆధారాలు కూడా ఆ తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక్కడ మానసిక శక్తిని రెండుగా విభజించారు. చెడు పనుల కోసం, అంటే దురాశ, కుట్ర, పగ వంటి వాటి కోసం ఉపయోగించే శక్తి. ఓకే. దాన్ని అకుశల శక్తి అంటారు. అకుశల శక్తి. అవును, సహజంగానే అది మన లక్ష్యం కాదు. ఇక రెండోది మంచి పనుల కోసం, స్వీయ అభివృద్ధి కోసం ఉపయోగించే శక్తి. అదే కుశల శక్తి. మనం ఈరోజు పూర్తిగా ఈ కుశల శక్తి గురించే మాట్లాడుతున్నామన్నమాట. ఖచ్చితంగా. అయితే మనం మాట్లాడుకుంటున్న ఈ మంచి శక్తి అంతా ఒకే రకంగా ఉంటున్నా? లేక అందులో కూడా ఏమైనా లోతైన తేడాలున్నాయా? ఎందుకంటే పొద్దున్నే లేచి ఆఫీస్కు వెళ్లడానికి వాడే శక్తికి, ఉమ్, ఒక ఒలింపిక్ అథ్లీట్ ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవడానికి వాడే శక్తికి తేడా ఉన్నట్టనిపిస్తోంది. ఖచ్చితంగా తేడా ఉంది. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఈ మంచి శక్తిలో కూడా 2 స్థాయిలున్నాయని ఈ ఆధారాలు చెబుతున్నాయి. ఓ. మొదటిది సహజ శక్తి. ఇది మన రోజువారీ పనులకు, బాధ్యతలను నెరవేర్చడానికి, మంచి పనులకు ఉపయోగించే సాధారణ ప్రయత్నం. కానీ ఇది గొప్ప విషయాలకు, అంటే లోకోత్తర స్థితులకు చేరడానికి సరిపోదు. లోకోత్తర స్థితి. ఈ పదం కొంచెం బరువుగా అనిపిస్తోంది. కొంచెం వివరిస్తారా? ఆ, సరళంగా చెప్పాలంటే, లోకోత్తర స్థితి అంటే మన రోజువారీ ఆలోచనలు, ఆందోళనల స్థాయిని దాటి ఒక లోతైన ప్రశాంతతను, స్పష్టతను అనుభవించడం. ఓకే. ఒక సాధారణ కారు ఊర్లో తిరగడానికి సరిపోతుంది కదా? సరిపోతుంది. కానీ ఒక రేస్ ట్రాక్లో గెలవాలంటే దానికొక ప్రత్యేకమైన, శక్తివంతమైన ఇంజిన్ కావాలి. అవును. ఇక్కడ
ధ్యాన శక్తి ఆ రేసింగ్ ఇంజిన్ లాంటిది. సహజ శక్తి మనల్ని రోజు గడవడానికి సహాయం పడుతుంది. కానీ మనల్ని మనం మార్చుకోవడానికి, మన పరిమితులను అధిగమించడానికి అది సరిపోదు. మరి తీవ్రమైన మానసిక వికాసానికి, ఉదాహరణకు ఒక భిక్షువు చేసే ధ్యాన సాధనకు ఎందుకు ఈ సహజ శక్తి సరిపోదు? ఎందుకంటే మన మనసు సహజంగా సౌకర్యాన్ని, తేలికైన మార్గాలను వెతుక్కుంటుంది. కంఫర్ట్ జోన్. అవును, దాన్నే మనం ఆధునిక పరిభాషలో కంఫర్ట్ జోన్ అంటాం. సహజ శక్తితో పనిచేస్తున్నప్పుడు మనస్సు కొద్దిగా అలసిపోగానే లేదా విసుగు చెందగానే ఆ పనిని ఆపేయమని సంకేతాలు పంపుతుంది. కాని తీవ్రమైన సాధన, ప్రశాంతత మరియు అంతర్దృష్టి ద్వారా అభివృద్ధి చేయబడిన శక్తిని ధ్యాన శక్తి అంటారు. ఆ ఇది మన కంఫర్ట్ జోన్ను ఛేదించే బలం. ప్రపంచానికి ఆంత్రికంగా స్పందించడం నుండి మనస్సును స్పృహతో అదుపులో ఉంచుకునే స్థితికి మారడం లాంటిది. అయితే మన మనస్సు ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవడానికి ఎలాంటి సాకులు చెప్తుంది? ఈ ఆధారాలు సోమరి వ్యక్తుల 8 కారణాలు అనే ఒక ఆసక్తికరమైన జాబితాను ఉదహరిస్తున్నాయి. అవును, ఇవి ధ్యానం వంటి కష్టమైన మానసిక పనులను తప్పించుకోవడానికి మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుందో చూపిస్తాయి. అవును, ఈ సాకులు చాలా సూక్ష్మంగా, చాలా సహేతుకంగా అనిపిస్తాయి. నిజమే. అందుకే మనం వాటిని అంత సులభంగా నమ్మేస్తాం. వాటిని గుర్తించడమే వాటిని జయించడానికి మొదటి అడుగు. ఈ 8 కారణాలలో మొదటి కొన్ని శారీరక అలసట గురించి మాట్లాడుతున్నట్టున్నాయి. ఉదాహరణకు, ఒక పెద్ద పని చెయ్యాల్సి ఉంది. అది చేస్తే అలసిపోతాను, కాబట్టి ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటాను. ముందు జాగ్రత్త. అలాగే, చాలా పని చేసేశాను, అలసిపోయాను, ఇప్పుడు విశ్రాంతి అవసరం. ఇంకొకటి, ప్రయాణం చెయ్యాలి, కాబట్టి ముందు విశ్రాంతి తీసుకుంటాను. మరియు ఇప్పుడే ప్రయాణం నుండి వచ్చాను, కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. ఇవన్నీ వింటుంటే చాలా సహజంగానే అనిపిస్తున్నాయి. సరిగ్గా అదే అసలు సమస్య. ఇవన్నీ సహేతుకమైన కారణాలే. కాని ఇక్కడే ఒక సూక్ష్మమైన తేడా ఉంది. ఏమిటది? శరీరానికి విశ్రాంతి అవసరం, దాన్ని కాదనలేం. కాని మనసు దానినొక అవకాశంగా తీసుకుని ఈ రోజుకు చాలు, ఇంకేమీ ఆలోచించలేను అని మానసిక సాధనను పూర్తిగా ఆపేస్తుంది. ధ్యానశక్తి ఉన్న వ్యక్తి శారీరక అలసట ఉన్నప్పటికీ తన సాధనను కొనసాగించగలడు. అతని శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా అతని మనస్సు జాగృతంగా ఉంటుంది. ఇది వింటుంటే అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం సహజం కదా, దాన్ని ఒక సాకుగా పరిగణించడం మన శరీరాన్ని మనం శిక్షించుకున్నట్టవదా అనిపిస్తోంది. ఆ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన గీతను ఎలా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ లక్ష్యం శరీరాన్ని శిక్షించడం కాదు, మనసు చెప్పే ప్రతి మాటకు గుడ్డిగా తల ఊపకుండా ఉండటం. నిజమైన శారీరక అవసరానికి, మనస్సు సృష్టించే మానసిక నిరోధానికి మధ్య తేడాని గమనించడమే సాధన. ఓ ఉదాహరణకు, నిజంగా జ్వరం వస్తే విశ్రాంతి తీసుకోవాలి. కాని కాస్త నీరసంగా అనిపించగానే ఈరోజు ఏమీ చేయలేను అని మనల్ని మనం పూర్తిగా ఆపేసుకోవడం అనేది మనస్సు చెప్పే సాకు. ఆ గీతను సాధన ద్వారానే గుర్తించగలుగుతాం. అర్థమైంది. ఇక మిగిలిన సాకులు మన అంతర్గత స్థితుల గురించి ఉన్నాయి. సరిగ్గా తినలేదు, శరీరం బలహీనంగా ఉంది, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. అలాగే, ఎక్కువగా తినేశాను, శరీరం బరువుగా, మందకొడిగా ఉంది, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. అంటే తక్కువ తిన్నా సమస్యే, ఎక్కువ తిన్నా సమస్యే. అవును, మనసు ఎంత తెలివిగా సాకులు వెతుకుతుందో చూడండి. ఒక మంచి బిర్యానీ తిన్న తర్వాత ధ్యానం చేయడం దాదాపు అసాధ్యమన్నమాట. కరెక్ట్. ఆకలిగా ఉంటే నీరసంగా ఉంది అంటుంది. కడుపు నిండితే మత్తుగా ఉంది అంటుంది. ఏ పరిస్థితిలోనూ సాధనకు అనుకూలంగా లేనట్టే నటిస్తుంది. నిజమే. ఇక చివరి రెండు కూడా ఇలాంటివే. కొంచెం అనారోగ్యంగా ఉంది, కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలి, మరియు ఇప్పుడే అనారోగ్యం నుండి కోలుకున్నాను, మళ్లీ శక్తిని పుంజుకోవాలి, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. నిజం చెప్పాలంటే, నేను ప్రయాణం నుండి వచ్చాక ఈ రోజుకు నా పని అయిపోయింది అనుకునే రకం. ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే అది నా మనస్సు నాకు చెప్పే ఒక పెద్ద సాకు అని అర్థమవుతుంది. మరి దీని అర్థమేమిటి? ఈ సాకులన్నిటినీ అధిగమించడమే ధ్యానశక్తి అంటేనా? ఖచ్చితంగా. సౌకర్యాన్ని, విశ్రాంతిని కోరుకునే మనసు యొక్క సహజ ప్రవృత్తిని అధిగమించే సామర్థ్యమే ధ్యానశక్తి. అలసట, నీరసం, అనారోగ్యం వంటి భావనలు ఉన్నప్పటికీ కూర్చుని ఏకాగ్రతతో ఉండటానికి అనుమతించే శక్తి అది. ఓకే. దీన్ని ఒక మంచి పోలికతో చెప్పవచ్చు. సహజ శక్తి ఒక సాధారణ బల్బ్ లాంటిది. గది అంతా వెలుగునిస్తుంది. అవును.
కాని దాని శక్తి చెల్లాచెదురుగా ఉంటుంది. ధ్యానశక్తి ఒక లేజర్ లాంటిది. అది తన శక్తిని అంతా ఒకే బిందువుపై కేంద్రీకరించి కఠినమైన వస్తువులను కూడా ఛేదించగలదు. ఆ కఠినమైన వస్తువులు మన మానసిక అడ్డంకులు, ఈ 8 సాకులు. సరిగ్గా. అద్భుతమైన పోలిక. అంటే మనందరిలోనూ ఉన్న సాధారణ శక్తిని ఒక ప్రత్యేకమైన, కేంద్రీకృత సాధనంగా మార్చుకోవడమే ఇక్కడి ప్రధాన ఆలోచన. ఇది పరిస్థితులకు అనుగుణంగా నడవడం నుండి ఆ పరిస్థితులను అధిగమించగల మానసిక శక్తిని చురుకుగా పెంపొందించుకోవడం వరకు సాగే ప్రయాణం. అవును. సొంత మానసిక స్థితులను నిష్క్రియాత్మకంగా అనుభవించడం నుండి వాటిని చురుకుగా పెంపొందించుకునే వ్యక్తిగా మారడమే ఈ ప్రక్రియ. అంటే ఉదాహరణకు, నాకు కోపంగా ఉంది అని చెప్పడం నిష్క్రియాత్మక అనుభవం. కోపమనే భావన నాలో కలుగుతోంది, నేను దాన్ని గమనిస్తున్నాను, కాని దానికి లొంగిపోను అని నిర్ణయించుకోవడం చురుకైరు పెంపొందించుకోవడం. ఆహా ఈ పరివర్తనకు వీర్య అభివృద్ధి యొక్క ఇంజిన్ లాంటిది. లోతైన అంతర్దృష్టికి, స్వీయ పరివర్తనకు అవసరమైన పట్టుదలను అందించేది అదే. అంటే ఒక భిక్షువు లేదా తీవ్రమైన సాధన చేసే వ్యక్తికి ఈ ధ్యానశక్తే ప్రధాన ఆయుధం అన్నమాట. ఆ 8 సాకులు వారికి ప్రతిరోజూ ఎదురయ్యే సవాళ్లే. అవును, వారి అసలైన పోరాటం వారి మనసుతోనే ఉంటుంది. నిజమే. బాహ్య ప్రపంచంలోని పనుల నుండి తప్పించుకోవచ్చు, కానీ ఈ 8 అంతర్గత సాకుల నుండి తప్పించుకోవడం చాలా కష్టం. వాటిని గుర్తించి, వాటిని అధిగమించడానికి నిరంతరం వీర్యను పెంపొందించుకోవాలి. ఓకే. అందుకే దీనిని ఒక ఆధ్యాత్మిక ఇంద్రియం లేదా పాలించే శక్తి అన్నారు. అది మనస్సును సరైన మార్గంలో, ఉన్నతమైన లక్ష్యం వైపు పాలిస్తుంది. మనం ఇప్పటివరకు వీర్య లేదా ఆధ్యాత్మిక శక్తిని ఎలా నిర్వచించారు, దాని వర్గీకరణ, మరియు అది మన రోజువారీ ప్రయత్నానికి ఎలా భిన్నంగా ఉంటుందో చూశాం. దాన్ని బలహీనపరిచే సోమరితనం యొక్క 8 కారణాలను కూడా పరిశీలించాం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం, సహజమైన మంచి శక్తికి మరియు పెంపొందించబడిన ధ్యానశక్తికి మధ్య ఉన్న తేడా. అవును, ఒకటి మనకు ప్రపంచంలో జీవించడానికి సహాయపడుతుంది, మరొకటి మనసు యొక్క సాధారణ పరిమితులను అధిగమించడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఒకటి కేవలం మనుగడ సాగించడానికి, మరొకటి పరిణామం చెందడానికి. సరిగ్గా చెప్పారు. ఈ ఆధారాలు సోమరితనం యొక్క 8 కారణాలకు వ్యతిరేకమైనవి కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి. శక్తిని మేల్కొల్పడానికి 8 ఆధారాలు. అవును, వాటి గురించి ఈరోజు మన ఆధారాలు వివరంగా చెప్పనప్పటికీ ఇది మనకు ఆలోచించడానికి ఒక అద్భుతమైన విషయాన్ని మిగిల్చింది. ఒక పనిని ఆపడానికి ఇవి సాకులైతే, ఆ పనిని ప్రారంభించడానికి కారణాలేమై ఉంటాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆ 8 సాకులు మనల్ని వెనక్కి లాగుతుంటే ఏవి మనల్ని ముందుకు నడిపిస్తాయి? బహుశా లక్ష్యం యొక్క స్పష్టత కావచ్చు, సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై దృఢమైన నమ్మకం కావచ్చు, లేదా మార్పు చెందాలనే తీవ్రమైన అంతర్గత సంకల్పం కావచ్చు. ఒక సాకు చెప్పడం నుండి ప్రయత్నం చేసే దిశగా ఆ మార్పును ఏది ప్రేరేపిస్తుంది, మరియు ఆ ప్రేరకాలను మన రోజువారీ జీవితంలో స్పృహతో ఎలా పెంపొందించుకోవచ్చు? బహుశా మన మనస్సు చెప్పే సాకులను గుర్తించిన ప్రతిసారీ దానికి ప్రతిగా ఒక సానుకూల కారణాన్ని, మన లక్ష్యాన్ని గుర్తుచేసుకోవడమే ఆ మార్గం కావచ్చు. మంచి ఆలోచన. ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం. మనల్ని వెనక్కిలాగే మనస్సులోని స్వరాలను గుర్తించి, వాటిని అధిగమించేలా మనల్ని ముందుకు నడిపించే స్వరాలేమిటి? వాటిని ఎలా బలపరుచుకోవాలి?